మెంటలీ స్ట్రాంగ్ అని ఎవరిని అంటారో తెలుసా? 1940లో థామస్ ఆల్వా ఎడిసన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంట్లో 23 మిలియన్ విలువైన ఎక్విప్మెంట్స్ మరియు ప్రోటోటైప్స్ నాశనం అయ్యాయి. ఈ పెద్ద నష్టానికి ఎడిసన్ ఎలా రెస్పాండ్ అయ్యాడో మెంటల్ టఫ్నెస్ని చూపిస్తుంది. థ్యాంక్ గాడ్ ఆల్ మై మిస్టేక్స్ వేర్ బర్న్డ్ అప్, నౌ ఐ కెన్ స్టార్ట్ ఫ్రెష్ అగైన్ అని ఆయన అన్నారు. ఇది మెంటల్లీ టఫ్ పర్సన్స్ ఎంత చెడ్డ పరిస్థితిలో అయినా పాజిటివ్గా ఎలా ఉంటాడో చూపిస్తుంది. మెంటల్లీ స్ట్రాంగ్ అనేది పుట్టుకతో రాదు. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా డైట్ మరియు ఎక్సర్సైజ్ ద్వారా డెవలప్ చేస్తామో అదేవిధంగా మెంటల్ స్ట్రెంగ్త్ కూడా కొన్ని అలవాట్ల ద్వారా డెవలప్ చేయవచ్చు. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్కి ఉన్న కొన్ని అలవాట్ల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎంబ్రేసింగ్ చేంజ్. ఈగల్ 70 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది, కానీ 40వ సంవత్సరంలో తన జీవితాన్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే ఈగల్కి ఒక బాధాకరమైన ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. ఆ ఏజ్లో ఈగల్ గోర్లు బలహీనంగా అవుతాయి, ముక్కు పెద్దగా అవుతుంది, రెక్కలు ఎక్కువ భారంగా అవుతాయి. బ్రతకడానికి ఈగల్ 150 రోజులు ఒక మౌంటైన్ టాప్కి వెళ్ళి ఉంటుంది. అక్కడ తన ముక్కుని రాక్ మీద కొడుతుంది, అది పగిలిపోయేంత వరకు. తర్వాత కొత్త ముక్కు పెరిగేంత వరకు వెయిట్ చేస్తుంది. కొత్త ముక్కు వచ్చాక ఈగల్ తన ఓల్డ్ గోర్లను హెవీ ఫెదర్స్ని పీల్ చేసి కొత్త ఫెదర్స్ పెరిగే వరకు చూస్తుంది. ఈ కష్టమైన ప్రాసెస్ తర్వాత ఈగల్ ఇంకో 30 సంవత్సరాలు బ్రతకడం కోసం కొత్త జీవితం పొందుతుంది. వర్షం పడుతున్నప్పుడు పక్షులన్నీ షెల్టర్ వెతుక్కుంటే ఈగల్ మాత్రం మేఘాలపైన ఎగిరిపోతుంది. అలాగే మెంటల్లీ స్ట్రాంగ్ ఇండివిజువల్స్ కూడా కష్టమైన చేంజెస్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళని స్ట్రాంగ్గా మార్చుకుంటారు. బౌండరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్కి వాళ్ళ లిమిట్స్ తెలుసు. వాళ్ళు కమిట్మెంట్స్లో సెలెక్టివ్గా ఉంటారు. టాస్క్, కన్వర్జేషన్, ప్లాన్స్ అండ్ హెల్తీ ఫుడ్ చాయిసెస్ ఇవన్నిటికీ నో చెప్పాలని వాళ్ళకి తెలుసు. ఈ సెలెక్టివిటీ వల్ల టైం మరియు ఎనర్జీని బెటర్గా మేనేజ్ చేయగలుగుతారు. సాక్రిఫైస్ యొక్క పవర్. సాక్రిఫైస్ డిసిప్లిన్ని బిల్డ్ చేస్తుంది. ఇది స్ట్రెంగ్త్, విల్ పవర్ మరియు పర్పస్ని పెంచుతుంది. క్రికెట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన మటన్ రోల్స్, చోలే భటూరే లాంటివి వదిలేసి ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ పైన ఫోకస్ చేసి ఈవెన్ షుగర్ లేకుండా స్ట్రిక్ట్ డైట్ని ఫాలో చేస్తారు. ఏదైనా సాధించాలంటే అన్హెల్తీ ఫుడ్, హార్మ్ఫుల్ అడిక్షన్స్ మరియు ఈవెన్ సోషల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయాలి. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఈ సాక్రిఫైస్ చేయడానికి వెనకడుగు వేయరు. ఫెయిల్యూర్ మరియు మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయడం. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ సక్సెస్ కోసం ప్లాన్ చేస్తారు, కానీ ఫెయిల్యూర్స్ కోసం కూడా రెడీగా ఉంటారు. స్పేస్ ఎక్స్ ఫెయిల్యూర్ గురించి ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అట్లీస్ట్ 3 ఫెయిల్యూర్స్ సర్వైవ్ చేయడానికి ఇనఫ్ క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ స్ట్రెంగ్త్ అంటే సెట్ బ్యాక్స్ వస్తే ఫేస్ చేయడం కోసం ప్రిపేర్గా ఉండటం. సెల్ఫ్ లవ్. మన లైఫ్లో మనం ఫేస్ చేస్తున్న చాలా ప్రాబ్లమ్స్కి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది, సెల్ఫ్ లవ్. ఇది జస్ట్ ఒక ఫీలింగ్ కాదు, ఇది మన మెంటల్ స్ట్రెంగ్త్కి ఫౌండేషన్. సెల్ఫ్ లవ్ అంటే అదర్స్ని ఇగ్నోర్ చేయడం కాదు, ఇట్ మీన్స్ అండర్స్టాండింగ్ యువర్ వర్త్. క్రిటిసిజం వచ్చిన, ఫెయిల్యూర్ ఉన్న, లోన్లీనెస్లో కూడా యూ విల్ స్టే స్ట్రాంగ్. When you truly love yourself, you will not break down easily. Remember, self-love is not selfish. It is the strongest form of self-respect. Once you master it, your mental strength become unbreakable. So love yourself today and every single day. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఈ హెల్ప్ అందరికీ రీచ్ కావాలి. థ్యాంక్ యూ.